హాయ్ హలో నమస్తే. కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మన పొలంలో కొత్తగా పెట్టుకున్న కొన్ని విత్తనాలండి. ఇవి పల్లీలు చూసారా. కొద్దిగా ఈ పల్లీలు పెట్టుకొని 10 days అవుతుంది. సో 10 daysకి చూసారా 1 week అంతా మొలకలు వచ్చాయి. 10 daysకి ఇలా ఉన్నాయి. సో ఇంకా కొన్ని పెట్టుకున్నానండి. మన నారు వేసుకున్నాం కదా టమాటా వంగ. సో ఇప్పుడు వేసవికాలం కదా, కింద నేలలో పెట్టాలి అంటే చాలా వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని కొన్ని కుండీలలో పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇది మిరప, ఇది టమాటా వంగ, టమాటా. సో ఇలా ఇంకా కొన్ని కుండీలు పెట్టుకుంటాను. ఇది చూసారా, కరివేపాకు తొట్టిలో ఎంత బాగా వస్తుంది చూడండి కుండీలో. సో అందుకని ఏంటంటే వేసవికాలంలో మనం పొలం ఉన్నా కూడా కొద్ది మొత్తంలో కుండీలలో పెట్టుకున్నామంటే నేలలో రాకపోయినా ఈ కుండీలలో వస్తాయండి, రోజు వాటర్ ఇచ్చుకుంటే. ఓకే, ఇది చూడండి బోగన్విల్లా, అదే కాగిత పూలు అంటాం కదా, ఎంత బాగా వచ్చాయి చూడండి. ఆ పూలు లాస్ట్ టైం వచ్చినవన్నీ రాలిపోయాయి, ఇప్పుడు మళ్ళీ వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా. ఇది మన మెంతికూర అండి. మన మెంతికూర ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. దీనికి లాస్ట్ వీక్ కొద్దిగా ఎరువు ఇచ్చాను. ఎరువు ఇచ్చిన తర్వాత బాగా వస్తుంది చూడండి. ఆ గట్టుకి లాస్ట్లో కొన్ని పసుపు పెట్టుకున్నానండి, పసుపు అల్లం పెట్టాను. ఈ లాస్ట్లో వచ్చి స్వీట్ కార్న్ పెట్టానండి, రీసెంట్గా నిన్ననే పెట్టాను. సో వచ్చాక మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇది గులాబీ. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంత బాగుంది చూడండి, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కలరు, నాకు చాలా ఇష్టమైన గులాబీ అండి. ఈ గట్టు మీద కూడా కొన్ని స్వీట్ కార్న్ పెట్టాను, ఎందుకంటే ఈ వేసవిలో యాక్చువల్లీ ఎండ బాగుంటుంది కదా. సో ఈ ఎండకి తట్టుకోవాలి అని అంటే కొద్దిగా నీడ మనం ఉండేటట్లు చూసుకోవాలి. సో ఈ చివరంతా స్వీట్ కార్న్ పెట్టామనుకోండి, ఒక 15-20 daysకి ఇవన్నీ పెద్దగా అవుతాయి. సో ఇవన్నీ ఈ మొక్కలకి నీడని ఇస్తాయి. సో ఇక్కడ ఏంటి చూసారా, వేసవికాలం కోసం నేను తయారు చేసుకున్న మళ్ళు, ఈ మల్చింగ్ వేసుకున్నాను చూడండి. ఇక్కడ అన్ని టమాటా, వంగ, మిరప, గోంగూర, కొద్దిగా అటువైపు లాస్ట్లో పాలకూర, కొద్దిగా గోంగూర ప్లస్ చుక్కకూర పెట్టానండి. సో ఇవన్నీ వచ్చాక నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, చూడండి మన పూల మొక్కలు, ఫ్లవర్ గార్డెన్ ఇలా ఉంది. సో రోజు పూలు అయితే తెంపుకుంటున్నాను, కనకాంబరం పూలు, గులాబీలు, మందారాలు. ఎవ్రీడే 5-6 పూలు అయితే వస్తున్నాయి దేవుడికి సరిపడా. సో ఇది మన ఫ్లవర్ గార్డెన్. ఇక్కడ మొక్కలు షిఫ్ట్ చేసిన తర్వాత ఇది నిమ్మ చెట్టు అండి. చూడండి, ఆకులంతా రాల్చేసి చక్కగా చిగురులు వచ్చాయి. ఇది అరటి. సో అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితిలో ఉండిందండి. సో నేను కొద్దిగా ఫర్టిలైజర్ ఇచ్చి కొద్దిగా ట్రైకోడర్మా ఇచ్చాను. సో ఇప్పుడు పరిస్థితి చూడండి ఎలా ఉందో, బతికిపోయింది. సో ఈ బెండ మొక్కలు కూడా చాలా స్లోగా పెరుగుతున్నాయి. వీటికి కూడా మల్చింగ్ వేసుకున్నాను, ఎందుకని అర్థం కావట్లేదు, చాలా స్లో అవుతున్నాయి. ఇది చూడండి దానిమ్మ, తెచ్చినప్పుడు ఉన్న పూలన్నీ రాలిపోయి ఇప్పుడు మళ్ళీ పూలు వచ్చాయండి. ఇవి
ఇది మనం వేసుకున్న పందిరి. ఈ పందిరికి ఏంటంటే సొర, బీర, కాకర, ఇంకా పుచ్చకాయలు కూడా పెట్టానండి. మెల్లగా ఎక్కుతున్నాయి, చూసారా? పందిరిని అల్లుకుంటున్నాయి. ఇక్కడేమో లాంగ్ బీన్స్, ఇక్కడ వచ్చేసి చిక్కుడు. ఇవి కొత్తగా వస్తున్నాయి. సో ఇవి కూడా పందిరికి ఎక్కిస్తాను. చూడండి, ఇక్కడంతా బీర, కాకర, సొర. ఇక్కడ ఒక మునగ చెట్టు కూడా వచ్చింది. ఇదేమో బిర్యానీ ప్లాంట్. ఇది చూడండి, ఆల్మోస్ట్ పందిరికి ఎగబాకుతుంది బీర. సో ఇక్కడ కొద్దిగా వంగనారు కూడా ఉంది. సో ఇవన్నీ పెద్దగా అయితే మన గార్డెన్ చాలా బాగుంటుంది లుక్స్. సో గార్డెన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ ద్వారా నాకు ఇంకా ఏం చేయొచ్చో తెలియజేయండి, మీ అభిప్రాయాలను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.